హలో పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్. ఈరోజు మీకు పంచతంత్రంలోని ఇంకో కథ చెప్తాను. ఇది తొందరపడి పని చేస్తే ఎంత నష్టం, అలాగే సమయస్ఫూర్తితో ఏ కష్టాన్నైనా ఎలా ఎదిరించవచ్చు అని రెండు విషయాలు ఈ కథ ద్వారా మనకి తెలుస్తాయి. ఒకసారి ఒక పావురాళ్ళన్నీ గుంపుగా ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి ఆహారం కోసం. అంటే గింజలు ఎక్కడన్నా ఉంటే ఏరుకొని తినాలి కదా, అందుకోసం ఎగురుతూ ఉన్నాయి. ఎక్కడా ఏమీ కనిపించలేదు. మధ్యలో అడవి మధ్యలో ఒక చోట చాలా నూకలు చల్లి కనిపించాయి. అమ్మయ్యా, మొత్తానికి ఈ రోజుకి మనకి ఫుడ్ దొరికేసింది, ఈ నూకలు తింటే మనకు కడుపు నిండిపోతుంది అని అనుకున్నాయి అన్నీ. అయితే చిత్రగ్రీవుడు అనే ఒక పావురం చాలా తెలివిగలది. అంటే మీ లెక్కలో చెప్పాలంటే స్మార్ట్గా ఆలోచించిందనమాట. అసలు మనుషులే అడవిలో ఉండరు కదా, ఇక్కడికి నూకలు ఎలా వచ్చాయి అంటే అర్థం ఏ వేటగాడన్నా వల పన్నాడేమో, మన కోసమే చల్లాడేమో. మనం తొందరపడి నూకల కోసం దిగామంటే వాడు మన్ని వలేసి పట్టేసుకుని తర్వాత ఏం చేస్తాడు? అయితే అమ్మేస్తాడు, లేకపోతే తినేస్తాడు, ఏదైనా చేసేస్తాడు. అది మనకి ప్రమాదం. వద్దు తొందరపడద్దు అని చెప్పింది. కానీ ఎప్పుడైనా మనకి మంచి చెప్తే అర్థమవుతుందా, వినాలనిపిస్తుందా? ఇంతలో ఆ గుంపులోనే ఉన్న ఒక ముస్సలి పావురం అన్నీ చేదస్తాం, హాయిగా ఇంత ఆహారం ఒక్క చోట ఇంతమందికి దొరికితే దొరికిందాన్ని ఆనందించి ఆస్వాదించకుండా ఏవో వంకలు వెతుక్కుంటారు. నేను పెద్దదాన్ని, ముసలిదాన్ని, నా అనుభవం ముందు నీ తెలివితేటలంత ఏం కాదు, రండి అందరం కలిసి నూకలు తిందామని అన్ని పావురాలు కలిసి ఆ నూకలు ఉన్న చోట వాలాయి. ఏమైంది? చక్కగా వాళ్ళలో చిక్కుకున్నాయి. అక్కడ వేటగాడు ఏం చేశాడు? నూకలన్నీ చల్లి దాని మీద వల వేసి పెట్టాడు. ఆకాశం నుంచి ఆ వల కనపడదు కదా, ఇవి నూకలు మాత్రమే చూసావంటే తెల్ల తెల్లగా కనపడతాయి. వల చూసారు ఎప్పుడైనా? నెట్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట, సన్నటి నైలాన్ దారాలతో అలా అల్లి ఉంటుంది. దగ్గరికి వెళ్తే కానీ తెలీదు. ఇంకేముంది, అన్నీ వాళ్ళలో చిక్కుకున్నాయి. అప్పుడు చీని మాటలు వినేవచ్చాం. అది ముందరి నుంచి చెప్తూనే ఉన్నాడు చిత్రగ్రీవుడు అనే పావురం. సరేనా ఫ్రెండ్స్ కదా, ఇక్కడ ఏంటనేది కాదు, కంటెంట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చిత్రగ్రీవుడు చెప్పినా మనం ఎవరం వినలేదు, అందుకే ఇలా జరిగిందని ఓ అని ఏడుపులు, అరుపులు, డిస్కషన్లు, ఫైటింగ్లు. నీ వల్లే నువ్వు చెప్పడం వల్లే. మనం కూడా ఇలాగే చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి. ఎవరో ఏదో చెప్పారనుకోండి, మనం ఆలోచించుకోమా? మనకి ఓన్ బ్రెయిన్, థాట్ ప్రాసెస్ దేవుడు ఇవ్వలేదా? చేసేసాక మంచి జరిగిందనుకో నేను కూడా చేశాను, చెడు జరిగిందనుకో వాళ్ళే చెప్పారు. ఇది ఎలా కరెక్ట్? థింక్ బిఫోర్ యూ డూ ఎనీథింగ్. థింక్ ట్వైస్, థ్రైస్, ఎన్నిసార్లైనా ఆలోచించండి. ఓకే, సరే. ఇప్పుడు మరి ఇంకేం చేయాలి? ఆల్రెడీ వాళ్ళు చిక్కుకున్నాయి. అయితే వేటగాడి తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోవాలి, లేకపోతే వాటినవి రక్షించుకొని ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలా ఆలోచించాలి. అంతేగాని ఏడ్చుకుంటూ తిట్టుకుంటూ డిస్కస్ చేసుకుంటుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సరే, వెంటనే చిత్రగ్రీవుడే, అంటే ఫస్ట్ ఎవరైతే వాళ్ళొద్దు అని చెప్పారో ఆ పావురమే ఒక ఐడియా చెప్పింది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనలో మనం ఫైట్ చేసుకోవడం కాదు ఇంపార్టెంట్. నేను ఒక ప్లాన్ చెప్తా. మనందరం కలిసి ఒకేసారి వలతో సహా మొత్తం స్ట్రెంగ్త్ అంతా పెట్టి 1 2 3 కౌంట్ చేయంగానే అందరం కలిసి ఒకేసారి ఎగిరిపోదాం. అప్పుడు ఏం చేస్తాడు వేటగాడు? ఏం చేయలేడు కదా. అంటే మరి ఎగిరిపోతాం, సరే, ఈ వలని ఏం చేద్దాం? ఎన్నాళ్ళు అలా వలతో సహా ఎగరగలం? అప్పుడు ఎవరికి వాళ్ళు విడిగా వెళ్ళలేరు కదా. అంటే లేదు, ఇక్కడికి దగ్గరలో నాకొక ఫ్రెండ్ ఉన్నాడు, హిరణ్యకుడు. హిరణ్యకుడు అంటే ఎలిక, లఘుపతనకుడు అంటే ఒక కాకి, చిత్రగ్రీవుడు అంటే ఒక పావురం. ఇవన్నీ పంచతంత్ర స్టోరీలో క్యారెక్టర్ నేమ్స్ అన్నమాట. మనం ఏవో రవి, రాము, రమేష్, లక్ష్మి ఇలా పెట్టుకుంటాం కదా, అలా హిరణ్యకుడు అనే ఒక ఎలుక ఉంది. ఎలుక ఏం చేస్తుంది? కొరికేస్తుంది కదా. నేను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను మనందరం కలిసి, అప్పుడు అది వాళ్ళ కొరికేయంగానే మనం ఫ్రీ అయిపోవచ్చు అని హిరణ్యకుడి దగ్గరికి వెళ్ళి, హిరణ్యకుడు అమ్మో ఇన్ని పావురాలు వస్తున్నాయి, నన్నేం చేసేస్తాయని వెళ్ళిపోయి ఆ చెట్టు కింద కలుగులో దాక్కుంది.
అప్పుడు ఈ పావురం పిలిచి, లేదు మేమందరం ప్రాబ్లంలో ఉన్నాము, ప్లీజ్ మాకు హెల్ప్ చేయవా అంటే అప్పుడు వచ్చి గబగబా ఆ వలనంతా కొరికేసి వీళ్ళందరినీ కాపాడింది. పిల్లలు దీనివల్ల చూడండి, ఫస్ట్ థింగ్ ఏదైనా చూడంగానే తొందరపడిపోకూడదు. సెకండ్ థింగ్, ఎవరైనా మంచి చెప్తే వినాలి, చెడుది మనకి నచ్చింది కదా అని చేసేయకూడదు. థర్డ్ థింగ్, ఏదైనా ప్రాబ్లం వస్తే భయపడిపోవడం, ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం, డిస్కస్ చేయడం, ఫైట్ చేయడం లాంటివి చేయకూడదు. సొల్యూషన్ ఏంటా వెతకాలి. నెంబర్ 4, కలిసి యూనిటీతో ఉంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. నెంబర్ 5, ఫ్రెండ్స్ ఎప్పుడైనా కష్టంలో ఉంటే మనం ఖచ్చితంగా హెల్ప్ చేసి తీరాలి. చూడండి, ఒక చిన్న స్టోరీలో ఎన్ని లైఫ్ లెసన్స్ ఉన్నాయో. ఇవన్నీ మనం చేస్తున్నామా రోజు? లేదు కదా. కానీ ఇవన్నీ అలవాటు చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ.